కల్తీ కట్టడికి టీజీ సేఫ్, ఆహార భద్రత ఔషధ నియంత్రణ విభాగాల విలీనం తక్షణమే అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. డ్రగ్స్, ఫుడ్ ఎన్ఫోర్స్మెంట్, లీగల్, ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ వింగుల ఏర్పాటు. కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అవినాష్ మహాంతి నియామకం. నేనేమంటున్నా అంటే అవినాష్ మహాంతి గారు ఓకే, ఆయన పని చేస్తాడు, కానీ ఆయన పని చేయనిస్తారా? ఇప్పుడు ఆయనను పని చేయనిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కల్తీ కట్టడికి అని అంటున్నారు. కల్తీ వస్తువులు అమ్మేటువంటి విషయాలు మేము చూపిస్తాం. కల్తీ చిన్న చిన్న వస్తువుల దగ్గర నుండి పెద్ద పెద్ద వస్తువుల వరకు మొత్తం కల్తీ. ఇప్పుడు ఈ మైకులు ఉన్నాయి, ఈ మైకులు నేను కోటికి పోయి కోటిలో ఏదైనా వస్తువు కొనుక్కుందామనంటే ఇది 15,000 రూపాయలు తమ్మి జిఎస్టీ లేకపోతే 12,000కి ఇస్తా అంటాడు. అది కూడా కల్తే. ఇక దాన్ని మనం తీసుకొచ్చుకొని 2 రోజులు వాడినా ఖరాబ్ అయితే పోతే మళ్ళీ ఏముండదు. ఆహారం కల్తీ. ఈరోజు దుకాణాలలో అమ్మబడుతున్నటువంటి వస్తువులు కల్తీ. ఏ దుకాణాలు అమ్మబడుతున్నాయి అంటే మెజారిటీగా మార్వాడి దుకాణాల్లో అమ్మబడుతున్నాయి. నీకు బయట 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు నీ దగ్గర 90 రూపాయలకి ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు, కల్తీ కాకపోతే. ఈ ఎలక్ట్రికల్ షాపులు ఉంటాయి, ముఖ్యంగా వైరింగ్కు సంబంధించిన ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకైతే తెలుస్తుంది. వైర్లు, స్విచ్ బోర్డులు అవి ఇవి అని చెప్పేసి మనం పోయి ఆయన దగ్గర మొత్తం లిస్ట్ ఇచ్చేది ఉంటే, మన ఎలక్ట్రీషియన్ ఇచ్చినటువంటి బిల్లు తీసుకుపోయి ఆ లిస్ట్ తీసుకుపోయి ఆయన దగ్గర ఇచ్చేది అంటే అన్న మొత్తం జిఎస్టీతో అయితే 1,00,000 రూపాయలు అవుతాయి, జిఎస్టీ లేని కంపెనీలు ఇవ్వమంటే మాత్రం ఇస్తా. అదే కంపెనీ అంటాడు మళ్ళా. ఇప్పుడు యాంకర్ స్విచ్ బోర్డులు ఉన్నాయి, యాంకర్ స్విచ్ బోర్డులో జిఎస్టీ ఉంటే ఒక రేటు, జిఎస్టీ లేకపోతే ఒక రేటు. జిఎస్టీ లేని వస్తువులు వాని షాప్కి ఎట్లా వస్తున్నాయి అనేది ప్రశ్న. జిఎస్టీ లేకుండా వాడు ఎట్లా అమ్ముతున్నాడు? ఎప్పుడన్నా ఏ మార్వాడి దుకాణంలో ఏ ఎలక్ట్రికల్ షాప్ కన్నా పోయేది ఉంటే వాడు బిల్ వేసి ఇచ్చిండా కనీసం? మరి వాళ్ళ కల్తీ గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అంత పెద్ద కల్తీ ఉద్యమాన్ని అసలు మొత్తం అది వాడు బతికే కల్తీ మీద జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడరు మీరు? దయచేసి సమాధానం చెప్పాలి. ఈరోజు అవినాష్ మహాంతి గారు ఆ కల్తీ గురించి మాట్లాడతారా మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి.